నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. మనతోటి టీజీఎల్డీఏ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. వారితోటి మనం అసలు తెలంగాణలో నిన్న హరీష్ రావు ఏదైతే వ్యాఖ్యలు చేశారో, అలాగే కేటీఆర్ చేసిన వ్యాఖ్యల మీద ఎట్లా స్పందిస్తారో వారి మాటలు తెలుసుకుని. సార్ నమస్తే. నమస్తేనే. ఇది నిన్న హరీష్ రావు అమెరికాలో ఒక వ్యాఖ్యలు చేశారు. మేము అధికారంలో వచ్చిన తర్వాత ఆ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తాం, అలాగే ఫార్మా సిటీని పునరుద్ధరిస్తామని చెప్పారు. ఎట్లా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఫ్యూచర్ లేదు. ఫ్యూచర్ సిటీని రద్దు చేసేది ఎక్కడిది? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఇదేమన్నా అమరావతిని ఏదో జగన్మోహన్ రద్దు చేసే ప్రయత్నం చేసినట్టు ఉంటుందా? ఆల్రెడీ అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ అయినాయి. ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీ ఎందుకు మార్చుకున్నాం చాలా స్పష్టంగా చెప్పినాం. ఎందుకు మార్చుకున్నాం? హైదరాబాద్ కాలుష్యమయం అవుతా ఉంది. హైదరాబాద్ కాలుష్య కూరల్లో చిక్కుకుంది కాబట్టి చిక్కుకున్నట్టు మహానగరం కాపాడే ప్రయత్నాల భాగంగా, ఒక మహానగరం నిర్మించే ప్రయత్నాల భాగంగా భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి పేరు నామకరణం చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఒక అద్భుతమైన నగరం, ప్రపంచంలోనే మేలైనటువంటి నగరాన్ని నిర్మించే ప్రయత్నాల భాగంగా అక్కడ రకరకాల యాక్టివిటీస్ జరగబోతున్నాయి. పెద్ద గ్లోబల్ సిటీ కాబోతా ఉంది. ఆ స్థాయిలో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆల్రెడీ అక్కడ చాలా సెంటర్స్ వచ్చినాయి. అమెజాన్ డేటా సెంటర్ వచ్చింది, కమిషనరేట్లు వచ్చినాయి, ప్రత్యేక పోలీస్ కమిషనరేట్ ఏర్పాటు చేసుకున్నాం, పోర్ట్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసుకున్నాం. తర్వాత 300 ఫీట్లకు సంబంధించిన రోడ్లు, కనెక్టివిటీ రోడ్లు వచ్చినాయి. మీరు వచ్చేదేందో సచ్చేదేందో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఉనికే ప్రశ్నార్థమైనప్పుడు మేము వస్తున్నాం ఫ్యూచర్ రద్దు చేస్తే తెలంగాణ ప్రజలంతా అమాయకుల అంటే తెలంగాణకు వచ్చే పెట్టుబడులు అడ్డుకునే ప్రయత్నం, తెలంగాణ పెట్టుబడులను భయపెట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు చేస్తూ కనబడతా ఉంది. అయితే కేటీఆర్ చెప్పారు తెలంగాణలో ధాన్యం కొనుగోలు కేవలం 30 నుంచి 35% జరిగాయి, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది 50 నుంచి 60 చెప్తుంది. అలాగే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి 80% కొనుగోలు జరిగాయని చెప్తున్నారు. అసలు వాస్తవం లేదు, నేను దేనికైనా సవాల్ స్వీకరిస్తున్నా, ఇది నిరూపిస్తా అని చెప్పి ఆయన సవాల్ చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రతిదీ రాజకీయం చేసిరే తప్ప ప్రతిదాని రాజకీయం చేయాలా, రాజకీయంలో పబ్బం గడుపుకునే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. హరీష్ రావు గారేమో పెట్టుబడిదారులు రాకుండా చేసే ప్రయత్నం, కేటీఆర్ గారేమో దమ్ముంటే మీ ప్రభుత్వాన్ని రద్దు చేయను ఆయన. మళ్ళీ తర్వాత కేటీఆర్ హరీష్ రావు బండి సంజయ్ కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. అంటే నోటికి ఏదో సదేనా మాట్లాడేది? అరే కాంగ్రెస్ పార్టీ మంచిని మంచిగా, చెడుని చెడుగా మీరు ప్రచారం చేస్తే మేము ఒప్పుకుంటాము. ఒకడు వచ్చేమో ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాంటే, ఇంకొకరు వచ్చేమో బండి సంజయ్ సపోర్ట్ చేస్తారండి, ఇంకోళ్ళేమో రైతుల సంబంధించి. కింద కేటీఆర్ మాట్లాడతారు రైతుల సంబంధించి. మీ ఆయనలో రైతు ప్యాడీ ఎంత కొనుగోలు చేస్తారో నిన్ననే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా వివరించిండు. మీ ఆయనలో మీ టైంలో ఈ సీజన్లో యాసంగి సీజన్ ఏం జరిగిందో చాలా స్పష్టంగా ప్రభుత్వం ప్రకటించింది. కేటీఆర్ గారు ఏమో రద్దు చేయని ప్రభుత్వం, రద్దు ఎందుకు చేసేది? ఆల్రెడీ జూబ్లీస్ ఎలక్షన్ చూసినాం, కంటోన్మెంట్ ఎలక్షన్ చూసినాం, లోకల్ బాడీ ఎలక్షన్ చూసినాం, మున్సిపల్ ఎలక్షన్ చూసినాం. అన్ని ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా. మీది రోజు రోజు ఓటు బ్యాంక్ తగ్గిపోతుంది, మీరు పార్లమెంట్లో ప్రాతినిధ్యం లేని పరిస్థితి. రేపు రాజ్యసభ స్థానాలు అయిపోతే అసలు సున్నా ప్రాతినిధ్యం. ఫస్ట్ సారి బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి 2005లో 5, 2009లో 2, 2014లో 11 మంది, 19కు వస్తారు 9 మంది, ఈరోజు గుండు సున్నా. 37% ఓటు బ్యాంక్, 17% పరిమితమే. మీరు కూడా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతూ చెప్పని చేస్తూ ఉన్నాం. చేయాల్సినవి కూడా ఇంకా ఎందుకు చేయలేకపోతున్నాం చెప్తా ఉన్నాం. ప్రజలకు వాస్తవ విషయాలు వినించే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నాం. ఇప్పుడు తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎక్కువగా రోహింగ్యాలు ఉన్నారు, ఇతర దేశాలు వచ్చిన వాళ్ళు కూడా ఉండి ఇక్కడ ఓటు హక్కును పొందుతున్నారు అని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది ప్రారంభమైంది. సో దీనికి కాంగ్రెస్ పార్టీ అగేనెస్ట్గా అంటే అపోజ్ చేస్తుందా, లేదంటే ఎందుకు దీన్ని అడ్డుకోవాలని చూస్తుంది? ఎస్ఐఆర్ అనేది నిజంగానే డబల్ ఓట్లు కావచ్చు, చనిపోయిన వాళ్ళ ఓట్లు కావచ్చు, ప్లేస్మెంట్ వాళ్ళ ఓట్లు తీసేస్తే మాకు అభ్యంతరం లేదు. కానీ ఎస్ఐఆర్ అనేది ఏదో ఇప్పుడు దాని పేరు ఎస్ఐఆర్ ఇప్పుడు పెట్టేదని తప్ప, ఎప్పటి నుంచో భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి చనిపోయిన వాళ్ళు తొలగిస్తూ ఉన్నారు, డబల్ ఓట్లు ఉంటే తొలగిస్తూ ఉన్నారు, ప్లేస్ మారినట్టు తొలగిస్తారు. దీన్ని ఎస్ఐఆర్ పేరు మీద మీరు డబల్ రాజకీయం చేసే ప్రయత్నం, ముస్లింలు హిందువులు అని చెప్పేసి పోలరైజేషన్, హిందువుల ఓట్లు ఆకర్షించే ప్రయత్నంలో భాగంగా ముస్లిం సమాజాన్ని కావచ్చు, క్రిస్టియన్ సమాజాన్ని భయపెట్టుతూ హిందువులందరినీ పోలరైజ్ చేసే ప్రయత్నం. డెవలప్మెంట్ మీద ఎలక్షన్ జరుగుతలేవు. 5 రాష్ట్రాల్లో ఎలక్షన్ జరిగిన తర్వాత డీజిల్ పెట్రోల్ రేటు పెరిగితే చెప్తే ₹3 ఫస్ట్ సారి పెంచారు, 90 పైసలు మళ్ళీ రెండోసారి, ఇప్పుడు మళ్ళీ 96 పైసలు మళ్ళీ పెంచారు. అంటే ఎస్ఐఆర్ని మీరు రాజకీయం కోసం వాడుకుంటా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ రాజకీయం కోసం వాడు, ఈడీ, సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, ఈ దేశంలో చట్టాలన్నీ కూడా మీరు ఎలక్షన్ కోసం వాడుకొని ఈ దేశంలో డెవలప్మెంట్ మీద ఎలక్షన్ జరగకుండా ఆర్థికంగా సంక్షోభాలు నెట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎస్ఐఆర్ పేరు మీద పక్క రాష్ట్రాలు బంగ్లాదేశ్ ఉన్నారు, పాకిస్తాన్ ఉన్నారు. మరి ఎంతమంది బంగ్లాదేశ్ తీసేసినాం, ఎంతమంది పాకిస్తాన్ ఉర్దూలు ఇచ్చినాం అంటే దానికి సమాధానం లేదు. ఎందుకు మిగతా దేశాలు ఇంకా చాలా ఉన్నాయి, భూటాన్ ఉంది, చైనా ఉంది, పక్క చుట్టుపక్కల చాలా దేశాలు, ఆ దేశాల పేరు తీయాలి. ఎందుకు? అక్కడ ఉండేది ముస్లిం కాదు కాబట్టి వాళ్ళ పేరు తీయాలి. అంటే ముస్లింల పేరు మీద రాజకీయం చేయాలా, ముస్లింల మీద సెంటిమెంట్ మీద హిందువుల ఓటు దన్నుకోవాలి, హిందువులకు సంబంధించిన ఆర్థిక చితికిపోతుంటే మీరు మాత్రం పట్టించుకోరు.
ఈరోజు హిందువులు సఫర్ అవుతా ఉన్నారు కదా. ఇన్ని 2-3 సార్లు పెట్రోల్ డీజిల్ రేటు పెడితే ఎవరు సఫర్ అవుతారు? హిందువులే కదా. సరే ముస్లింలు అంటే వదిలేసారు, మరి హిందువులు ముస్లిం రోడ్డు మీరు వద్దన్నారు కరెక్టే, మరి హిందువులు కూడా సఫర్ అవుతారు. మరి దానికోసం ఏమైనా చేసిరంట? ప్రత్యామ్నాయ మార్గాలు లేవు, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏమన్నా అది లేదు, ఎరువుల కొరత వస్తుందని చెప్తా ఉన్నారు, సంక్షోభం పెరుగుతూ ఉంది, ఆర్థికంగా దేశం చితికిపోతా ఉంది, డాలర్ 96 రూపాయలు అయింది, అయినా మౌనం వహిస్తుండు నరేంద్ర మోడీ గారు, అమిత్ షా, నిర్మలా సీతారామన్. ఓకే, ఇప్పుడు కేటీఆర్ అంటున్నాడు కేవలం కాంగ్రెస్ పార్టీ 11,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చింది, కానీ చెప్పుకోవడం మాత్రం 60,000-70,000 ఇచ్చిందని చెప్తుంది. అందులో వాస్తవం లేదని. ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చినంత మాత్రం ఉద్యోగాలు ఇచ్చినట్టు కాదు మిస్టర్ కేటీఆర్ గారు. సమైక్య రాష్ట్రంలో గ్రూప్ 1 నిర్వహించలేదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడతారు నిర్వహించలే మీరు. కాంగ్రెస్ ప్రభుత్వం 562 ఉద్యోగాలు ఎక్కడ చిన్న పేపర్ లీక్ జరగకుండా గ్రూప్ 1 నిర్వహించడం. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నిరుద్యోగులు 10 years ఏజ్ పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. మొన్న రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నిరుద్యోగులు 10 సంవత్సరాలు పెంచడం పెంచారు. టెట్ నిర్వహించిన డిఎస్సి ఉద్యోగాల్లో ప్రమోషన్లు, టీచర్లు ట్రాన్స్ఫర్లు ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఒక పేపర్ లీక్ జరగకుండా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమాజానికి ఉద్యోగాలు కల్పించే ప్రయత్నంలో ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఆకర్షించే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. అందుకే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం, స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినాం, ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకొచ్చినాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ప్రజారంజక పాలన అందిస్తూ ఉంటే చూసి ఓరవలేక కేటీఆర్ గారు నోటికి ఏది వస్తుంది మాట్లాడే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. తెలంగాణ సమాజం ముందు కేటీఆర్ గారు విశ్వసనీయత కోల్పోయాడు.